కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, బడాయి చూపించుకుంటూ ఉంటారు. ఒక పాస్టర్ గారు మొన్న చనిపోయారు, పొట్టి జోసెఫ్ గారు అని మీ అందరూ వాక్యం విన్నారు. ఆయన చెప్పినటువంటి ఒక వార్త నాకు బాగా నవ్వొచ్చిన వార్త ఏంటంటే, ఒక ఆవిడ చర్చిలో ఆవిడ పాట పాడమని అవకాశం ఇచ్చారట పాస్టర్ గారు. ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి పాట పాడకుండా ఏమంటుందంట, ఇలా చెయ్యట్టి హల్లెలూయా అంటుందంట. ఏమంటుందంట, పదే ఏమంటుందంట, ఇలా చెయ్యి చూపించి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటుందంట. ఇంతకీ ఇలా చెయ్యాల అంటుందంట. ఎందుకు అంటుంది తెలుసా? ఈ చేతికి ఏమున్నాయంట, ఉంగరాలు ఉన్నాయంట. జనాలు అందరికి చూపించడానికి ప్రైజ్ ది లార్డ్ ఎలా చెప్తారు కదా, దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ఎలా చెప్తారు కదా, ఆవిడ ఎలా చెప్తుందంట, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుందట. బడాయిలు చేస్తుంటారు కొంతమంది, గమనించండి దేని బిడ్డలారా. అలాగే ఈ యొక్క బబులోను రాజ్యము నుంచి వచ్చిన వారికి దేవుడు చేసిన కార్యాన్ని చెప్పకుండా దేవుడు చేసిన మేలును చెప్పడం మర్చిపోయాడు. ప్రార్థన శక్తి ఎంత ఉందో మర్చిపోయాడు. గత కాలంలో దేవుడు ఎలా కాపాడాడో మర్చిపోయాడు. చనిపోయిన రోగం వచ్చినప్పుడు మరణ ఛాయలో నుండి, మంచము నుండి దేవుడు లేవనెత్తి 15 సంవత్సరాల ఆయుష్ గ్యారంటీ ఎలాగిచ్చాడో చెప్పడం మర్చిపోయాడు. సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం మర్చిపోయాడు. అవన్నీ మర్చిపోయి ఏం చెప్తున్నాడు, నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర ఇంత ధనం ఉంది, నా దగ్గర ఇంత సోకు ఉంది, నా దగ్గర ఇన్నున్నాయి అని చెప్పేసి తన ప్రెస్టేజ్ని చెప్పుకోవడం ప్రారంభించాడు. దేవుని పిల్లారా, ఒకవేళ 2025లో ఇలాంటి అనుభూతి ఎవరికైనా ఉందా? ఒకవేళ పొరపాటున 2025లో నువ్వు నీ బడాయి చూపించేవేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషిగా ఉన్న మనము 3 సంగతులు ఎవరికి చెప్పకూడదు. ఏంటంటే, అప్పున్న సంగతి ఎవరికి చెప్పకూడదు, డబ్బున్న సంగతి ఎవరికి చెప్పకూడదు, కుటుంబంలో కలహాలు ఉన్న సంగతి ఎవరికి చెప్పకూడదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, సిగ్గు లేకుండా ఈజీగా చెప్పేసినట్లు అన్నీ చెప్పేస్తాం. బబులోను రాజుకి మొత్తం అన్నీ లీక్ చేసేస్తున్నాడు. నా దగ్గర ఇన్ని ఫిరంగులు ఉన్నాయి, ఇన్ని గన్నలు ఉన్నాయి, ఇన్ని బల్లాలు ఉన్నాయి, ఇన్ని సుత్తులు ఉన్నాయి, ఇన్ని సేనాలు ఉన్నాయి, ఇంతమంది రాజ్యం ఉంది, ఇంత బంగారం ఉందని. ఇప్పుడు ఆ రాజుకి ఆశ వచ్చేసి, ఓయ్ బాబోయ్, హిజ్కియా రాజ్యంలో ఎంత బంగారం ఉందా, హిజ్కియా రాజ్యంలో ఇన్ని ముత్యాలు ఉన్నాయా, ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయా, అబ్బబ్బ ఎంత ఆస్తుందో బాబోయ్, ఒక్కసారి ఈ రాజ్యం మీదకి దండెత్తి ఈ రాజ్యాన్ని కొల్లగొట్టామంటే నాకు తిరుగుండదని ఒక బుద్ధి వస్తుంది రాదా? వస్తుందండి ఎవరికన్నాను? మరి చెప్పుకోకూడదు కదా అలాంటిది. ఎంత బలహీనత కూడా తెలిసిపోద్ది. అమ్మో ఇన్ని గన్లు ఉన్నాయా, మనకి వీళ్ళకన్నా ఎక్కువ గన్లు ఉన్నాయి, అమ్మో వీళ్ళకి ఇన్ని కత్తులు ఉన్నాయి, మాకు ఇంకా ఎక్కువ కత్తులు ఉన్నాయి అంటే చాలా సులువుగా హిజ్కియా రాజును ఓడించవచ్చు అని చెప్పేసి తన రాజ్య సీక్రెట్ అంతా కూడా చెప్పేస్తున్నాడంటే వాళ్ళతోటి. అలా చెప్పేస్తున్నాడు. ఈ రోజుల్లో మనం అన్నీ చెప్పేస్తుంటాం అందరికీ. ఒక ఆవిడ అలాగే ఒక పల్లెటూరులో అందరికీ తెలాలని చెప్పేసి దిగేసుకుందట. ఏంటి బంగారం, ఒక ఫంక్షన్కి వెళ్ళి ఏం చేసిందంట, దిగేసుకుందట. మెల్లోనూ బరువు ఎక్కిపోయే, మెడ లాగెత్తుందంటుంది, భుజాలు లాగెత్తుందంటుంది, దండకడియాలు వేసుకుంది, బంగారం గాజులు వేసేసుకుంది, కాలు పీకెత్తాయి అనుకుంటుంది, కాలుగా పెద్ద పెద్ద కడియాలు ఎడేసింది, నడువు లాగెత్తుంది డాక్టర్ గారు అంటుంది, నడువు నిండా ఎంత వడ్డాన్ని పెడేసింది. ఇవన్నీ చూస్తున్నారట ఇద్దరు కుర్రోళ్ళు. ఏం చూస్తున్నారు, నా దగ్గర ఇంత బంగారం ఉంది, నాకు సోక్సుడు అని చెప్పేసి అందరూ చూపించుకుంది. కరెక్ట్గా ఆవిడ బొస్సు కొడుతూ నిద్రపోతుంటాం, ఇంట్లోకి వెళ్ళి ఆవిడ పీక కోసేసి మొత్తం పట్టుకుపోయారటండి. నువ్వు చూపించేది నీకు హాని కలిగిస్తుంది. అందుకని కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎంతున్నా లేనటువంటి పిసినర్ సుబ్బు చెట్లులాగే ప్రవర్తిస్తుంటారు. మనం ఎప్పుడూ కూడా మనకున్నది ఎవ్వరికి చెప్పకూడదు. నీ దగ్గర డబ్బు ఉందని చెప్పావు అనుకో, పొరపాటున పక్కింటోడు చెవిలో పడింది అనుకో, 10,000 ఉంటే అమ్మా 2 రోజులు ఇచ్చేస్తాను. నువ్వు అనుకుంటావు నీ దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎలా తెలిసింది అనుకుంటావు. నువ్వు ఫోన్లో ఇప్పుడే బ్యాంకులో 1,00,000 రూపాయలు వేసి వచ్చానని ఎవరితో చెప్తున్నావు. నీకు గోడకు చెవులు ఉన్నాయో లేదు కానీ నీ పక్కింటి గోడకు చెవులు ఉన్నా గుర్తుపెట్టుకో. వినేస్తుంది, వచ్చేస్తుంది. ఇవ్వలేదు అనుకో, చూసావా ఫోన్లో నేను విన్నాను, ఎవరికో 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసానని చెప్పింది, 10,000 ఏమందని చెప్పేసి నీ మీద కక్షగడేస్తారు. కాబట్టి పాత సంవత్సరంలో నీ దగ్గర డబ్బు ఉందని అందరికి చెప్పావా? చెప్పుకో. నువ్వు ఏదున్నా చెప్పుకో, హృదయంలో పెట్టుకో. కొంతమంది ఉంటారు, వాళ్ళకి అప్పులుంటే అందరికీ చెప్పేస్తుంటారు. అప్పులుంటే చెప్పకండి. ఎందుకు చెప్పరా?
నాకు 5 లక్షల అప్పులు ఉన్నాయని నువ్వు చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత ఇబ్బంది వచ్చి అమ్మ ఒక 20,000 ఇవ్వమంటే ఎవరో 5 లక్షల అప్పులు ఉన్నాయి, 5 లక్షలు తిరుగుతలేదు, నా 10,000 తిరిగి ఎత్తది అని చెప్పేసి ఎవరో. సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫాలో అవ్వడం ఉపయోగపడుతుంది. నువ్వేమో ఆ ఇంటి అరుగు మీద దూకుతావు, ఆ ఇంటి గుమ్మ మీద కూర్చుంటావు, ఓ బాబు అప్పులు తీర్చలేకపోతున్నాయినా బాబు 10 లక్షల అప్పు ఉంది. ఎవడో సీటుడు వస్తాడు, అయ్యా ఒక 20,000 కావాలంటే ఇద్దామనుకుంటాడు. ఇద్దామనుకుని అలా ఇంటి పక్క వెళ్తే ఈ పక్క నుండి ఆవిడ వస్తుంది, ఆవిడకి కండే బాబు ఆవిడకి ఆల్రెడీ పేకల దాకా అప్పులు ఉన్నాయి, బోలు అంతమంది అడుగెత్తున్నారు, మళ్ళీ మీకు ఇవ్వదంతది పుల్లెడేస్తుంది అంతే, నీకు ఇవ్వడం. మళ్ళీ వస్తామ్మా ఇంకా కలెక్షన్ అవ్వలేదు, బయటికి వెళ్ళి ఎదరికెళ్ళి వస్తాను, మళ్ళీ వచ్చేస్తానంటే నీకు రాడు, నువ్వు అలా కొల్లప్పుకొచ్చి వస్తావు. గమనించండి, మన యొక్క అప్పుల కోసం ఎవరికి చెప్పకూడదు, మన యొక్క సంపాదన కోసం ఎవరికి చెప్పకూడదు. రెండవది, మన కుటుంబ విషయాలు కూడా ఎవరికి చెప్పకూడదు. కొంతమంది ఉంటారండి, వాళ్ళకు ఒకటే పని ఏంటో తెలుసా, ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు. భార్య షీ నెవర్ రివీల్ దేర్ సీక్రెట్స్ టు అదర్ పీపుల్. భర్త యొక్క ప్రాబ్లమ్స్ కోసం కానీ, భర్తలో ఉన్నటువంటి మిస్టేక్స్ కోసం కానీ నువ్వు పక్క వాళ్ళకు చెప్పావా, గొడవ వచ్చినప్పుడు చేతకానోడు అని వస్తుంది డైరెక్ట్గా ముఖం మీద, నీ మొగుడు చేతకానోడే అంటుంది. నువ్వేగా చెప్పావు చేతకానోడని, నా మగుని అంటావు నువ్వు అంటాను అంటది, ఎందుకంటే నువ్వే కదా అన్నావు నాతో అంటది. ఒకవేళ భార్యలో ఏదైనా లోపాలు ఉన్నాయా, డోంట్ రివీల్, ఎవరికి చెప్పుకోకు. ఎవరు పెర్ఫెక్ట్ కాదు ఇక్కడ, ఎవరు నమ్మకమైన వారు కాదు ఇక్కడ. వింటున్నట్టు వింటూ ఉంటారు, అర్థం చేసుకున్నట్టు వింటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే నీ కోసం బాధపడిపోయినట్టు కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే టైం వచ్చినప్పుడు, రే నీ భార్యని అదన్నావు కదరా ఇదన్నావు కదరా మర్చిపోయావు ఏటరు అని చెప్పేసి నీ భార్య ముందు పెంట చేస్తాడు, తర్వాత మీ ఆవిడ సీటుగా సర్దుకుని పోద్ది ఇంటికి. గమనించండి, మీ ఇంట్లో అటువంటి గొడవలు కానీ, కుటుంబ విషయాలు కానీ, కుటుంబ రహస్యాలు కానీ, ఈ రోజుల్లో ఈ మీడియా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంసారం అంతా ఈ సెల్లల్లోనే చూపించేస్తున్నారండి. నాకు అర్థం కాదు. వాళ్ళు కొట్టుకుంటే సెల్లో రికార్డింగ్, వాళ్ళు నవ్వుకుంటే సెల్లో రికార్డింగ్, వాళ్ళు అన్నం తినిపించుకుంటే సెల్లో రికార్డింగ్, వాళ్ళు ఒకే రకం బట్టలు వేసుకుంటే సెల్లో రికార్డింగ్, ప్రతిదీ సెల్లో ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తున్నారు, సెల్లో చేతిలో ఉంది కదని. అమ్మ, మన సంసారాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చేసేదే సంసారం. రోడ్డు మీద అందరికీ తెలిసేలా చేసేది వ్యభిచారం. డోంట్ రివీల్ యువర్ సీక్రెట్స్. ఎప్పటికీ కూడా మీ సీక్రెట్స్ని రివీల్ చేయకూడదు, మీ ప్రాపర్టీస్ని రివీల్ చేయకూడదు, మీకున్నటువంటి విషయాలను మీరు రివీల్ చేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే బయట పెట్టేసుకుంటున్నాం. గమనించండి, ఇక్కడ హిజ్కియా కూడా అదే తప్పు చేశాడు. ఎవరో బబులోను రాజు నీరసంగా ఉందని చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే హిజ్కియా రండయ్యా కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ కడుపు నిండా ఏదోటి పెట్టాలి. పెట్టిన తర్వాత 4 మంచి మాటలు మాట్లాడాలి. 4 మంచి మాటలు మాట్లాడిన తర్వాత అంతకన్నా ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. అయ్యా ఓ బబులోను రాజా, బబులో నుంచి వచ్చిన సైన్యాధిపతులారా వినండి అయ్యా, హిజ్కియా రాజునైన నీకు మరణకరమైన రోగం వచ్చిందయ్యా, చనిపోయే స్థితిలోకి పోయాను, ఇంకా నా జీవితం మీద నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు యేసయ్యా, ఓ దేవా, ఓ ప్రభువా, నాకు ఒక్క అవకాశం మళ్ళీ నన్ను బ్రతికించు, నా ఆయుష్ను పంచని కన్నీరు కారుస్తూ ఏడ్చుతూ ప్రార్థన చేశానయ్యా. ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నా మీద కరుణ ఉంచి, నా మీద ప్రేమ ఉంచి, నా మీద జాలి చూపి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 10 కాదు, 12 కాదు, 15 సంవత్సరముల ఆయుష్ని పెంచాడయ్యా. అలాంటి గొప్ప దేవుడిని తెలుసుకోండి అని. నిజానికి హిజ్కియా మంచి భక్తుడు కాబట్టి అనేక మందికి ప్రకటించాలి.